కొద్ది రోజుల పాటు వేములవాడ రాజన్న భీమన్న సన్నిధికి వెళ్లబోతున్నాడు. భక్తుల నుంచి తాను అందుకోవాల్సిన సేవలన్నీ భీమన్న ఆలయం నుంచే అందుకోబోతున్నాడు. అందుకు సర్వం సిద్ధమవుతోంది. ఇదంతా రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా జరుగుతోన్న తంతు. అయితే రాజన్న ఆలయ అభివృద్ధి ఎలా చేయబోతున్నారనే ఆసక్తి ఎంతగా ఉందో అన్నే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఏం జరుగుతోందో సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. దశాబ్దాల కాలం నుంచి రాజన్న ఆలయ అభివృద్ధి మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఈ ఆలయం అభివృద్ధి వైపు అడుగులేస్తుంది. అభివృద్ధి పైన ఒక క్యూరియాసిటీ నెలకొన్న నేపథ్యంలో మరోవైపు కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ఆ క్యూరియాసిటీ ఏంటి, ఆ అనుమానాలేంటి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేములవాడ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రం. వేములవాడకు దక్షిణ కాశీగా పేరుంది. ఎప్పుడో 70ల కాలంలో జరిగిన అభివృద్ధి, 90ల్లో జరిగిన కొంత రెనోవేషన్ తప్ప వేములవాడలో ఎక్కడా సరైన అభివృద్ధి కనిపించదు. రోజురోజుకు వస్తున్న భక్తుల సంఖ్యకు, వారికి కావలసిన సౌకర్యాల కల్పనకు తగ్గ సమూలమైన అభివృద్ధికి ఇప్పటి వరకు రాజన్న సన్నిధి నోచుకోలేదు. పాలకులెవరైనా మాటల్లో అభివృద్ధి కొండంత వినిపించేదే తప్ప ఆచరణలో మాత్రం గోరంత కనిపించిన పాపాన పోలేదు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టుదలతో అభివృద్ధికి ముందడుగు పడింది. ఇప్పటికే పట్టణ అభివృద్ధిలో భాగంగా సుమారు 80 బిల్డింగ్స్ ను నేలమట్టం చేశారు. అయితే బస్టాండ్ నుంచి ఆలయం వరకు వేసే రోడ్ల విస్తరణలో భాగంగా ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా బిల్డింగ్స్ ను కూల్చివేసినా ఇప్పటి వరకు రోడ్డు వేయడానికి టెండర్లే రాకపోవడం అభివృద్ధిపై చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. ఇక ఆలయ గర్భగుడి అభివృద్ధి మరింత ఉత్కంఠ రేపుతోంది. గర్భగుడిని ముట్టుకుంటారా లేదా తెలియదు. గర్భగుడి చుట్టూ భక్తుల క్యూలైన్ల వెంట కనిపించే కోటి లింగాల తరలింపు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఏళ్లకేళ్లుగా మాటలకే తప్ప ఆచరణకు నోచుకోని అభివృద్ధి వైపు అడుగులు పడటం స్వాగతిస్తున్నా ఆలయ అభివృద్ధికి సంబంధించిన బ్లూ ప్రింట్ క్లారిటీగా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మధ్య పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ చూపించే ప్రయత్నం చేశారు. కానీ అందులో కూడా ఎలాంటి స్పష్టతనివ్వలేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు శృంగేరి శంకరాచార్యుల సూచనల మేరకే ఏ పనైనా జరుగుతుందంటున్నారే తప్ప ఆయన ఆదేశాలేంటో కూడా క్లారిటీ లేకపోవడంతో అభివృద్ధి విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే హిందూ సంఘాల నాయకులు, ఆలయ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆగమశాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఏదీ జరగదని శృంగేరి పీఠాధిపతులు వేములవాడను సందర్శించాకే ఆలయ గర్భగుడి ప్రాంగణ అభివృద్ధి ప్రారంభమవుతోందంటున్నారు అక్కడి ప్రధాన అర్చకులు. సాంప్రదాయాలకు అనుగుణంగా అభివృద్ధి జరిగితే తప్పులేదు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా చేస్తూ ఉంటా ఉన్నారు. నేను గతంలో కూడా పవర్ రిప్రజెంటేషన్ ప్రజెంటేషన్ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సరే, మీరు శృంగేరి పీఠాధిపతి పేరు చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ శృంగేరి పీఠాధిపతి గారి దర్గా తీసేయమంటే గిట్ట ప్రభుత్వం యాక్సెప్ట్ ఇస్తుందా? నేను వాళ్ళని ఆగమశాస్త్ర ప్రకారం తప్పుపడుతున్నాను. ఒక సామాన్యుడిని కూడా ఇక్కడ ఉన్న ప్రజలను అడిగితే దక్షిణం కూడా ముట్టుకుంటారు. ఎక్కడ ఇళ్ళల్లో చెప్పుకుని మనం మరి దక్షిణ భాగం పెంచుతూ ఉంటాం. నేను పెంచడానికి అభివృద్ధికి అక్కడ ఆటంకం ఏర్పడతలేము. కానీ ఇప్పటికి కూడా ఆ పవర్ ప్రజెంటేషన్లో మ్యాప్ ఇప్పటికి రిలీజ్ కాలేదు. అసలు పీఠాధిపతి ఏం చెప్పిండు చెప్తలేదు. పీఠాధిపతి గారిని తీసుకొచ్చే, ఎందుకంటే హిందువుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, లేకుంటే వీళ్ళ ఆలోచన విధానాన్ని పక్కకు తీసుకుపోయే రకంగా పీఠాధిపతిగా వాడుకుంటున్నాను అనుకుంటున్నాను. నేను దేవాలయం బంద్ చేస్తే 5,000 కుటుంబాలు 10,000 కుటుంబాలు బతుకుతున్నాయి. సామాన్య కుటుంబాలు బతుకుతూ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? దీని పర్టికులర్ టైం చెప్తలేదు. ఎప్పుడు బంద్ చేస్తారో ఇప్పటికీ నిర్ణయం లేదు. శృంగేరి జగద్గురులు వారి యొక్క ఆనతిచ్చిన విధంగా ఆగమశాస్త్ర విరుద్ధం కాకుండా, సాంప్రదాయానికి విరుద్ధం కాకుండానే ఈ యొక్క అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దేవస్థానం వారు కానివ్వండి భక్తులకు, ముఖ్యంగా భక్తుల సౌలభ్యం కొరకు విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని అలా అని చెప్పి ఎటువంటి సాంప్రదాయానికి విరుద్ధం చేయకుండా స్వామివారి యొక్క శృంగేరి జగద్గురుల ఆజ్ఞ తీసుకొని ఆగమశాస్త్ర పండితులను చర్చ చేసి, స్థానిక పండితులను చర్చ చేసి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధిలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీనికి స్వామివారి ఆజ్ఞ చాలా ముఖ్యము. అలా అని చెప్పి ఆగమశాస్త్ర విరుద్ధంగా కూడా ఏం పోవడం లేదు. స్వామివారు ఎలా ఆనందిస్తారో అలాగే ఆగమశాస్త్ర పండితులు ఎలా చెప్తారో ఆ విధంగానే చేయడం జరుగుతుంది. రాజన్న ఆలయానికి వచ్చే ఆదాయమంతా కోడె మొక్కులతోనే. అయితే రాజన్నకు సమర్పించే కోడె మొక్కులను భీమన్నకెలా సమర్పిస్తారు?
అక్కడెలా కోడెలను తిప్పుతారనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. మరోవైపు రాజన్న ఆలయానికి వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ వాడుకుంటోందే తప్ప ఇక్కడి ఆలయాన్ని, ప్రగతిని ఆది నుంచి పట్టించుకోలేదనే వాదన తరాలుగా వస్తున్న కొందరు ఇతర ప్రాంతాల భక్తుల నుంచి వినిపిస్తోంది. ఇక ఆలయంలో వసతులపై కూడా ఇప్పటికీ భక్తుల నుంచి అసంతృప్తి కనిపిస్తోంది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను దర్శనం చేసుకోవడానికి వరంగల్ నుంచి వచ్చిన. లోపలికి వస్తూ ఉంటే ఇట్లా కాదు పోయేది, అట్లా తీసుకోండి అని చెప్పేసి 100 రూపాయల స్పెషల్ దర్శనానికి పోండి అని చెప్పేసి వాళ్ళది. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా పైకి వెళ్ళిపోవద్దు, మేము పంపిస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఉన్నారు. అది దేవస్థానమేనా? మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా జనాలకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటా అన్నారు? దేవుడి దర్శనానికి రావాలనా వద్దా? ఏంది అసలు ఇది? ఏంది అసలు? నేను ఈ వేములవాడ ధర్మదాయ శాఖ వాళ్ళని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సార్ దయచేసి మీరు వచ్చే భక్తులకి సౌకర్యాలు కల్పించండి, నానా ఇబ్బందులకు గురి చేయొద్దు. దర్శనం ఇంకా కాలేదు, దర్శనం వెళ్ళొద్దనే వెళ్ళిపోతా ఉన్నా. సరే, రాయరాజేశ్వర స్వామి ఎప్పటికి కూడా కృపాకటాక్షాలు మా మీద ఉంటాయి. డబ్బులల్లా పబ్లిక్ డబ్బు మీ జేబులు ఎట్లా కాల్ చేయాలనిపిస్తాను. గుడికి వస్తే ఉన్న ముచ్చట ఏంటంటే అక్కడ ఫస్ట్ సెల్ ఫోన్ కాంచేది ఆడు కావాలి కాస్తాడు. పోలీసు వాళ్ళు కాదు అడిగేది, ఆడోడు కౌంటర్ రోడ్కి ఇస్తే వాడు కాలుతాడు. తర్వాత లగేజీ వాడు 70 రూపాయలు అంటాడు. ఆ చెప్పుల కాడ చెప్పులు ఏముంది, ఏడు ఇడిచినా పోతాయి, ఉంటే ఎత్తుకపోతే లేకుండా లేదు, వాడు ఒక 20 రూపాయలు. లోపలికి వస్తే వీళ్ళు పంపరు, ఒకటి ఫ్రీ దర్శనం అంటాడు. ఏ లైన్ వరకు అర్థమే కాదు, ఇక్కడ కరెక్ట్ అవగాహన లేదు. పోలీసు వాళ్ళు నిల్చున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డ్యూటీ ఏం చెప్పారో అదే వెళ్తారు. మీ ఏమన్నా పబ్లిక్ ఏదైనా సరే డబ్బులు పెడితేనే దర్శనాలు కాదు, డబ్బులు పెడితేనే కాదు, పబ్లిక్ సేఫ్టీ కూడా ముఖ్యం. అది దేవస్థానం బాధ్యత కాదా? ఉండిలో డబ్బులు వస్తలేవా? భక్తులు రావాలా? అసలు రాకుండా వేయాలనుకుంటురా హిందూ భక్తులను? ఈ వేములవాడ అయితే ఇంకా ఘోరం అయిపోతాం, రోజుకింత అది చేంజ్ అవుతుంది. మేము రోడ్లు పెద్దగా ఎత్తున్నాం, ఇవి కాదు భక్తులు ప్రాబ్లం ఏమున్నాయి ఇక్కడ అవి కూడా చూసుకోవాలి కదా. ఏం దర్శనాలు ఉన్నాయి, ఎట్లున్నాయి, ఇవి ఏం రాజన్న ఆలయాన్ని ముమ్మాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చేపడతామంటున్నారు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏ అంశమైనా ప్రజల ముందు కుల్లాంకుల్లా పెట్టేసే ముందుకెళ్తున్నామని, ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఎక్కడా వెళ్లడం లేదంటున్నారాయన. శృంగేరి పీఠాధిపతి గారి ఆదేశాలకు అనుగుణంగానే, వారి సూచనలు సలహాలకు అనుగుణంగానే వేరే రాజన్న ఆలయ అభివృద్ధికి మేము ముందుకు పోతాం తప్ప ఎవరి సొంత ఎజెండా కాదు అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ నా సొంత ఎజెండానో, జిల్లా కలెక్టర్ సొంత ఎజెండానో, ఇతరత్ర మంత్రుల ఎజెండానో కాదు, ఇది భక్తుల ఎజెండాగా రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో భక్తుల యొక్క విస్తృత ప్రయోజనాలను, ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా పెరిగిపోతున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని విస్తరించాలనుకుంటున్నాం. దానికి సంబంధించి శృంగేరి పీఠానికి సంబంధించిన సూచనలు సలహాలు తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు పోతాం. వారిచ్చిన ఆదేశాలతో ఈ నిర్మాణం జరుగుతాయని చెప్పని సందర్భంగా నేను పరిరక్షణ కమిటీకి సంబంధించిన పెద్దలకు కానీ ఇతర భక్తులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ సూచనలకు సలహాలు కూడా ఇవ్వండి, తప్పనిసరిగా ఆ మార్గంలో ముందుకు ప్రయాణం అవుదాం. సుమారు 110 కోట్ల రూపాయలతో వేములవాడ పట్టణం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా అంత బడ్జెట్లో అనుకున్న స్థాయిలో రెనోవేషన్ జరుగుతుందా? ఇప్పటికే డబ్బుల్లేవని చేతులెత్తేస్తున్న ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించగలుగుతుందా, లేక మధ్యలో వదిలేస్తుందా? ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజన్న ఆలయం లోపల ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు, ప్రధానంగా ఎలాంటి మార్పులు చేస్తున్నారో వేములవాడ నుంచి మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. కోడెమొక్కులకు కొలువైన వేములవాడ రాజన్న ఆలయము ఇప్పుడు తన స్వరూపాన్ని మార్చుకోబోతుంది. ముఖ్యంగా నేను చూపిస్తాను మీకు. ఆలయంలో మొత్తంగా ఒక మార్పులు చేర్పులు దశాబ్దాల తర్వాత ఒక అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. అయితే దీనిపైన అభ్యంతరాలు కూడా అదే స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు కోటి లింగాలు అనేటివి ఇక్కడ వేములవాడ ఆలయంలో ప్రధానంగా కనిపిస్తాయి. భక్తులంతా కూడా క్యూ లైన్లో నడిచినప్పుడు ప్రతి లింగానికి కూడా ఇక్కడ శంకరునికి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ మనం చూస్తున్న వీరభద్ర స్వామి అనేది చాలా ప్రధానమైన దైవం అని చెప్పుకోవచ్చు. ఈ వీరభద్ర స్వామితో పాటుగా మనం మీకు చూపిస్తాను. వీరభద్ర స్వామి తర్వాత మనకు ఒకటి విఠలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ రెండింటిని, ఈ స్వాములను, ఈ మూర్తులను కదపకుండానే మొత్తంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే కోటిలింగాలను తరలించాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి శృంగేరి పీఠాధిపతులు శంకరాచార్యులకు సంబంధించి ఆదేశాల మేరకే ఈ పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు విఠలేశ్వర స్వామి ఆలయం
ఆలయంలో ఉన్నాము. విఠలేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా అటు ఇంతకుముందు చూపించినట్టుగా వీరభద్ర స్వామి, ఈ రెండు కూడా ప్రధానమైన దైవాలు. ఈ క్రమంలో వీటిని జరపకుండా చేయాలి. ఒకవేళ జరిపినట్టయితే ఖచ్చితంగా జరపాల్సి వస్తే మాత్రం పునఃప్రతిష్ఠ చేయాల్సి ఉంటుందని చెప్పేసి శంకరాచార్యులు చెప్పారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో వీటిపైనే కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయాన్ని చుట్టుపక్కల డెవలప్మెంట్ చేస్తే పర్లేదు, కానీ ఆలయ అభివృద్ధి పేరిట ఆలయ గర్భగుడిలో కనుక ముట్టుకుంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పటికే హిందుత్వ శక్తులు ప్రకటిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మొత్తంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పైన కొంత నీడలు కమ్ముకున్నాయి. మరొక వైపు కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. ఇంకొక వైపు కొంత ఉత్కంఠ కూడా రేపుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక వేములవాడ రాజన్న ప్రధాన ఆలయం నుంచి ఆర్జిత సేవలు భీమేశ్వర ఆలయానికి మారబోతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అక్కడి పనులకు ఇప్పటికే టెండర్స్ పిలువగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భీమన్న ఆలయం నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ రోజుల్లో వేములవాడ రాజన్న ఆలయము భీమన్న ఆలయంకు షిఫ్ట్ కాబోతుంది. ఈ క్రమంలో అందుకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయ అభివృద్ధి, అదేవిధంగా వేములవాడ విస్తరణలో భాగంగా ఈ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం భీమేశ్వర ఆలయంలో ఉన్నాం. భీమేశ్వర ఆలయంలో ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయో కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా ఇక్కడ అన్ని కూడా విస్తరణ పనులలో భాగంగా ఆ ఆలయాన్ని పూర్తిగా ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా ఇక్కడ భీమేశ్వర ఆలయంలో రాజన్నకు సంబంధించిన దర్శనాలు పూర్తి చేసుకునే విధంగా కోడె మొక్కులు కూడా తీర్చుకునేటట్టుగా పూర్తి అంటే ఆ క్యూ లైన్లను కూడా ఇక్కడ నిర్మించే పనులు మనకు కనిపిస్తున్నాయి. మనకు మెటీరియల్ కూడా చూడవచ్చు. దాదాపు ఆ పనులకు సంబంధించిన మెటీరియల్ మనం చూస్తున్నాము. అయితే కొద్ది రోజుల క్రితమే ఇక్కడ మనం చూడవచ్చు, ఒకసారి శిలాఫలకాన్ని అటువైపు గమనిస్తే కనుక ఆ శిలాఫలకాలను ప్రారంభించి ఈ పనులను ప్రారంభించారు. ముఖ్యంగా దీనిపైన కొంత విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కోడె మొక్కులను రాజన్నకు సంబంధించిన వాటిని భక్తులు ఎంతో నమ్మకంతో ఇచ్చే కోడె మొక్కులను భీమేశ్వరునికి ఎలా ఇస్తారని చెప్పేసి అభ్యంతరాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భీమేశ్వర ఆలయంలో రాజేశ్వర స్వామి ఆలయం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో మనం పనులు జరుగుతున్న తీరు కూడా చూడవచ్చు. మొత్తంగా ఇప్పటికీ ఇక్కడ అన్నీ కూడా మనకు మెటీరియల్ కనిపిస్తుంది. చకచక పనులు చేసే కార్యక్రమం కనిపిస్తుంది. మొత్తంగా అయితే రాజన్న ఆలయము ఎలాంటి అభివృద్ధి నోచుకోబోతుంది, ముఖ్యంగా దశాబ్దాల తర్వాత పడ్డ ఒక కీలకమైన అడుగు, ఒక విశేషమైన అడుగు అని చెప్పుకోవచ్చు. ఈ విశేషమైన అడుగులో అనుమానాలు ఎలా నివృత్తి చేస్తారు, ఎలా ముందుకెళ్తారు అనే ఒక ఉత్కంఠ కూడా మనకు ఈ రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి కనిపిస్తుంది. ముఖ్యంగా అందుకోసం రాబోయే రోజుల్లో భక్తులు దర్శనం చేసుకోవడానికి కావాల్సిన రాజన్న ఆలయానికి సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పుడు భీమేశ్వర ఆలయంలో మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ.